వివాహం, నిశ్చితార్థం, గృహప్రవేశం వంటి శుభకార్యాలను మంచి రోజుల్లోనే చేస్తారు. ఏప్రిల్ 14, 2025 నుండి వివాహాలకు శుభ సమయం మొదలవుతుంది. ఆ రోజుకి కర్మాలు పూర్తయిపోతున్నాయి. ఏప్రిల్ 14 నుంచి జూన్ వరకు ఎన్నో ముహూర్తాలు ఉన్నాయి. మార్చి 14న మొదలైన కర్మాలు ఏప్రిల్ 13తో ముగిసిపోతున్నాయి. ఆ తర్వాత మంచి ముహూర్తాలు మొదలవుతాయి. కర్మాలు అంటే సూర్యుడు బృహస్పతికి చెందిన రాశి అయినా ధనుస్సు లేదా మీనరాశిలో ఉన్నప్పుడు ఆ నెలలో కర్మాలు అని పిలుస్తారు. అది మంచి కాలం కాదు. సూర్యుడు బృహస్పతికి చెందిన రాశిలో ఉంటే ఎలాంటి శుభకార్యాలు చెయ్యరు. ప్రస్తుతం సూర్యుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి నిశ్చితార్థం, వివాహం వంటి శుభకార్యాలు ఉండవు. మార్చి 14న మొదలైన కర్మాలు ఏప్రిల్ 13న ముగిసిపోతాయి. అంటే సూర్యుడు బృహస్పతికి చెందిన మీనరాశి నుంచి బయటికి వచ్చేస్తాడు కాబట్టి ఏప్రిల్ 14 నుండి పెళ్లి భాజాలు విపరీతంగా మోగుతాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలో వివాహానికి అనుకూలమైన శుభతేదీలను ఇక్కడ ఇచ్చాం. ఏప్రిల్లో శుభరోజులు: ఏప్రిల్ 14, 2025 సోమవారం, ఏప్రిల్ 16, 2025 బుధవారం, ఏప్రిల్ 17, 2025 గురువారం, ఏప్రిల్ 18, 2025 శుక్రవారం, ఏప్రిల్ 19, 2025 శనివారం, ఏప్రిల్ 20, 2025 ఆదివారం, ఏప్రిల్ 21, 2025 సోమవారం, ఏప్రిల్ 25, 2025 శుక్రవారం, ఏప్రిల్ 29, 2025 మంగళవారం, ఏప్రిల్ 30, 2025 బుధవారం. మే నెలలో శుభవారాలు: మే 1, 2025 గురువారం, మే 5, 2025 సోమవారం, మే 6, 2025 మంగళవారం, మే 8, 2025 గురువారం, మే 10, 2025 శనివారం, మే 14, 2025 బుధవారం, మే 15, 2025 గురువారం, మే 16, 2025 శుక్రవారం, మే 17, 2025 శనివారం, మే 18, 2025 ఆదివారం, మే 22, 2025 గురువారం, మే 23, 2025 శుక్రవారం, మే 24, 2025 శనివారం, మే 27, 2025 మంగళవారం, మే 28, 2025 బుధవారం. జూన్లో వివాహ ముహూర్తాలు: జూన్ 2, 2025 సోమవారం, జూన్ 4, 2025 బుధవారం, జూన్ 5, 2025 గురువారం, జూన్ 7, 2025 శనివారం, జూన్ 8, 2025 ఆదివారం. జూన్ తర్వాత మళ్ళీ నవంబర్లోనే. జూన్ తర్వాత వివాహాలకు శుభదినం దొరకడం కష్టం అయిపోతుంది. ఆ తర్వాత నవంబర్ వరకు వేచి ఉండాలి. ఎందుకంటే జూలై 6న దేవశయని ఏకాదశి వస్తుంది. ఆ రోజున విష్ణువు పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. అక్కడ 4 నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. అతను యోగనిద్రలో ఉంటాడు. కాబట్టి ఈ చాతుర్మాసంలో శుభకార్యాలు చేయకూడదు. తిరిగి దేవోత్థాన ఏకాదశి రోజున విష్ణువు మేలుకుంటాడు. ఆ రోజే తులసీమాతను వివాహం చేసుకుంటాడని చెబుతారు. దీనివల్ల శుభకార్యాలు మళ్ళీ నవంబర్ నుంచి మొదలవుతాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములు.